ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతలపైన తాజాగా చంద్రబాబు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. సీట్లు దక్కని వారితో టీడీపీ ముఖ్యులు టచ్లోకి వెళ్లారనే ప్రచారం వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో కొత్త లెక్కలు తెరమీదికి వస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ సీట్ల మార్పు వేళ కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ తరపున సీట్లు రాని నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సీటు లేదనే ప్రచారం సాగుతోంది. మాగుంట పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఇప్పటికే ఖండించారు. బాలినేనికి ఒంగోలు సీటు ఖాయమని చెబుతున్నా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదనే చర్చ వినిపిస్తోంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఒంగోలు లోక్సభ స్థానానికి దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు అసెంబ్లీకి సిద్ధా కుమారుడిని పోటీ చేయించాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకు జగన్ సూచించినట్లు చెబుతున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మానుకుంట మహేందర్ రెడ్డి సీటు వ్యవహారంపైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు ఇన్ని అసంతృప్తులు, అసమ్మతులు, వ్యతిరేకత పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో దుమారం రేపుతున్నాయి. అయితే ఇప్పటికే గ్రూపులుగా విడిపోయి చర్చలు నడుపుతున్నారు వైసీపీ నాయకులు. ఈ మేరకు సీఎం జగన్ యంత్రాంగం వివిధ కారణాలతో భేటీ అవుతున్నారు. అయితే భేటీ అవుతున్న వారందరిలో జగన్ వారికి రానున్న ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా, ఒకవేళ ఇచ్చినా ఉన్న స్థానంలోనే ఇస్తారా, స్థానాలు మారుస్తారా అనే సందేహాలు ఉన్నాయి. కాగా తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సీట్లు, భవిష్యత్ కార్యాచరణ పైన చర్చలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ క్యాంపు కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులతో జగన్ విడివిడిగా మాట్లాడారు. దర్శి టికెట్ ఇవ్వనని వేణుగోపాల్కు చెబుతూనే ఒంగోలు లోక్సభ, ఒంగోలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ప్రస్తావించినట్లు తెలిసిందే. తనతో చెప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయనని ఎందుకు ప్రకటన చేశారని ఎమ్మెల్యే రాంబాబును సీఎం జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీతో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులపైన ఇప్పటికే తొలి విడత కసరత్తు పూర్తయింది. అక్కడ సిట్టింగుల్లో మార్పులు చేసేవారికి ప్రత్యామ్నాయాలు సూచించడంతో పాటుగా వారి ఆలోచనలు చెప్పాలని కోరారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఓ మారు వైసీపీలో వణుకే వచ్చిందని చెప్పాలి. తాజాగా కనిగిరి రా కదిలిరా సభలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను, పవన్ను తిడితే టికెట్ ఇస్తానంటూ జగన్ ప్రతిపాదన చేశారని జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దానిని తిరస్కరించడం వారి సంస్కారానికి నిదర్శనమన్నారు చంద్రబాబు. అందుకు వారిని అభినందిస్తున్నా, మీరు వారిని అభినందించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబును పోటీ చేయకుండా వెళ్లే వరకు తీసుకొచ్చారని, బాలినేనిని అడ్రస్ లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. మాగుంట మైతారెడ్డికి కితాబిస్తూ బాలినేని రాంబాబు పైన చంద్రబాబు ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో ఇప్పుడు ప్రకాశం రాజకీయాలు, ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెరమీదికి వస్తున్నాయి. ఒక చిన్న కథ ఉంది. ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి చేస్తారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరికేంటో కోరుకోమంటాడు. మా తల్లిని పిలిపించమంటాడు. జడ్జి అనుకుంటాడు, పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. సార్ గాని నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను గజ దొంగ అయ్యేవాడిని కాదు. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోవడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశాను. నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు. అదే మరిగా తప్పులు చేసింది మీరు, తప్పులు చేయించింది మీరు, అవినీతి చేయించింది మీరు, వాటాల కోసం అందరిని ఇష్టానుసారంగా వాడింది మీరు. నిన్న కూడా చూశారు, ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట. అంటే ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు. చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు. దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు,
మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నువ్వు సీట్ పైన పర్వాలని చెప్పారు. వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది అంటే, నన్ను మా మిస్సెస్ ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా అని నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా.